పిల్లలు పుట్టినప్పుడు అయ్య వాళ్ళ సంతోషం చిన్నగుండది. చిన్నగా పెద్దగా అయితుంటే నా కొడుకు నా బంగారు కొండ అని ఎగరేసుకుంటా ఎత్తుకొని మురిసిపోకుంటా ముద్దులు పెడతారు. నా కొడుకు ఎట్లా బతుకుతాడో అని ఆస్తులు సంపాదించేటానికి సర్వ కష్టపడతారు. రెక్కలను ముక్కలు చేసుకొని ఉప్పిడి ఉపాసం ఉండి భూమో జాగో కూడబెడతారు. కానీ పెద్దగా పెరిగినాక పెండ్లం వచ్చినాక ఆ కొడుకులు ఎసోంటి పనులు చేస్తున్నారో చూడుండ్రి అయ్యవ్వల. ఇగో గిక్కడున్న ముసలమ్మ ఎన్నడు ట్రాక్టర్ కింద పడి చచ్చిపోతుందో తెలియకుంటున్నదట. హాగో అట్లేమన్నా కలవడుతున్నదా, లేకుంటే తనకే ట్రాక్టర్ కింద తలకాయ పెట్టి చచ్చిపోవాలనిపిస్తున్నదా? ఎందుకు హాలీవుడ్ హర్రర్ సినిమా ముచ్చట్లు చెప్పినట్టు గట్ల చెప్తున్నారేంది అనే డౌట్ అనుమానం కొడుతుందిలే. కానీ గీ ముసలమ్మను తన భర్తను ఖచ్చితంగా ట్రాక్టర్ కింద ఏసి దొక్కిచ్చే శపథం చేసిండట ఓ మోతేవారి. ఈ శపథాలు షరతులొల్లేంది అని మళ్ళా పరిశాన్ కాకుండ్రి. ఈ ముసలమ్మ కడుపారగన్న కొడుకే ముసలోళ్ళని ఇద్దరిని చంపేస్తానని ఊకూకే బెదిరిస్తుండట. అందుకే ఎన్నడో ఓనాడు కొడుకు చేతుల్నే పానాలు ఇడవాల్సి వచ్చేటట్టున్నది. జర మమ్ములను కాపాడు సారు అని ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి గిట్ల బతిలాడుకుంటున్నది. బతుకున్న మమ్ముల భయపెట్టి చంపుతున్న మా కొడుకు మీద చర్యలు తీసుకోండి సారు, లేకుంటే వాన్ చేతుల కాకుండా మాకై మేమే చచ్చిపోయేతానికి పర్మిషన్ ఇయ్యుండ్రి అని అడుగుతున్నది. ఇంతకు ఆ కొడుకు అనేటోడు ఎందుకు చంపుతా అని అంటున్నాడు? వీళ్ళు చేసిన తప్పేంది అనంటే, నల్గొండ జిల్లా వేములపల్లి అనే ఊర్లుండే బుచ్చిరెడ్డి అనసూయమ్మలు అనే ఇద్దరాలు మొగలు వాళ్ళ ఆస్తిని ఇద్దరు కొడుకులకు వంచిచ్చి ఒక్క 3 ఎకరాల భూమి వీళ్ళను జాదే మన్మన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిండ్రట. ఆగో ఆ 3 ఎకరాల భూమి మీద పడ్డది పెద్ద కొడుకు కన్ను. దాన్ని కూడా వంచాల్సిందే అని ముసలోళ్ళ మీదికి ఫైటింగ్ కు దిగిండట. ఓసారి లేచి లేవకుంటున్న ఈ పండుటాకులను వీల్ చైర్ల నుంచి కింద పడేసిందట. చెప్పులతోను కొట్టిందట ఆ కోడలు. ఆ భూమి వంచకుంటే ట్రాక్టర్ కింద పడేసి మీది నుంచి పోతా సంపి బొంద పెడతా అన్నట్టు ప్రతిరోజు బెదిరిస్తుండట కొడుకు. పోలీసులకు చెప్తే ఏమైందో ఏమో పట్టించుకోలేదట. అందుకే ఆర్టీఓ సార్ దగ్గరకు వచ్చి నా కొడుకు మా జోలికి రాకుండా చెయ్యుండ్రి, లేకుంటే మాకై మేమే చచ్చే పర్మిషన్ అయిన ఇయ్యుండ్రని గోడెల్ల పోసుకుంటున్నది ముసలమ్మ. చూడుండ్రి, కొడుకులు బతకాలే, వాళ్ళ నలుగురిలో నాదాను కావద్దని జీవితాంతం చెమటలు ఓడిసి ఆస్తులు సంపాదిస్తే అయ్యవ్వలను కంటికి రెప్ప తిరిగా చూసుకునేది పోయి వాళ్ళ బావు కోసం ఉంచుకున్న భూమిని కూడా కాజేద్దామని చూస్తున్నాడంటే ఆ కొడుకు ఎసొంటోడో ఆలోచన చేయుండ్రి. ఎంత కఠిన గుణం కలిగినోడో చూడుండ్రి. చిన్నప్పుడు గోరు ముద్దలు కలిపి పెట్టింది ఇవాళ ట్రాక్టర్ కింద నెట్టేసేతానికా? ఏం కొడుకురా నువ్వు అన్నట్టు తిడుతున్నారు ఈ ముసలమ్మ ముచ్చటెరకైన సోషల్ మీడియా పబ్లిక్ అంతా. మామూలుగా సీఎం ఓ ముచ్చట్ల రికార్డు కొట్టిందంటే ఆ పార్టీ లీడర్లకు కార్యకర్తలకు సంబరం అనిపించి పటాకులు వేలుస్తారు. రోడ్ల మీదకి వచ్చి బ్యాండ్ సప్పుడుతోని బారాత్ తీసుకుంటా తీన్మా డ్యాన్స్లు ఆడతారు. రోడ్లు కాన రాకుండా ఫ్లెక్సీలు కటౌట్లు పెట్టించి ఇది ఇది మా పెద్ద సార్ గొప్పతనం అని పక్క పాటోళ్ళకి గాలేతట్టు ఖాళీ లేకుండా సందడి చేస్తారు. అట్లనే లేటెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి సారు దేశంలోనే ఓ కొత్త రికార్డు కట్టిండు. కానీ ఆ ముచ్చట తెలిసినాక కాంగ్రెస్ కార్యకర్తలు నెత్తులు పట్టుకునే కాడికి వచ్చింది కథ. ఆగో రికార్డు కొడితే ఖుషిగాక బాధెందుకట అనంటే, కాంగ్రెస్ సర్కార్ జయంగా కాలం కలిసి వస్తలేదు, అన్నిట్లా వెనకబడే పోతున్నాము అని పికర్ పడేటోళ్ళ కోసము దేశంలోనే ఓ లిస్టులో ఫస్ట్ ప్లేస్ కొట్టేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ పేరేలేండు కొత్తగా. ఇంతమంది ముఖ్యమంత్రులు వెనకకు నూకేసి ముంగటపడి ఫస్ట్ ప్లేస్ కొట్టేసుడు అంటే చిన్న ముచ్చట నా చెప్పురు. మరి ఇంతకెండ్లు వచ్చింది సార్ పేరు అని అంటే టాప్ 10 ఆస్తులున్న సీఎం లెవెల్, టాప్ 10 క్రిమినల్ కేసులు మీదేసుకున్న సీఎం లెవెల్ అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు పక్కా లెక్కలను రిలీజ్ చేశారు. అందులో టాప్ 10 రిచెస్ట్ మోస్ట్ క్రిమినల్ కేసుల లిస్టులా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెరో దాంట్లో టాప్ ప్లేస్ కొట్టేసి తగ్గేదేలే అనిపించిరట. ఇక ముందుగా 89 క్రిమినల్ కేసులతో సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ కొట్టేసిందట. ఆ 89 కేసుల్లో 72 సీరియస్ ఐపీసీ సెక్షన్ల కింద బుక్ అయిన కేసులు ఉన్నట్టు కేసు నెంబర్లు వివరాలతో సహా మొత్తం చెప్పుకొచ్చిరు. ఇట్లా ఇక 19 క్రిమినల్ కేసులతో ఏపీ సీఎం చంద్రబాబు 4వ ప్లేస్ కొట్టేసిండు. కానీ దేశంలో ఎక్కువ ఆస్తులున్న సీఎం లిస్టులా 931 కోట్లతోని 2వ జాగలుండి ఆ విధంగా ముందుకు పోతున్నాడు. 1413 కోట్ల ఆస్తులతోని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేవారు. ఇక బాబు గారు సెకండ్ ప్లేస్ లో సెటిల్ కావాల్సి వచ్చిందట. అయితే కేసులు మీదేసుకున్నట్టు టాప్ ఉన్నా గానీ పైసలు వెనకే సుట్ల మాత్రము రేవంత్ రెడ్డి వెనకనే ఉన్నాడట. 30 కోట్ల ఆస్తులతోని ఇంకా ఎన్నో 8వ ప్లేస్లు ఉండట. ఇక ఈ లిస్టు ముచ్చట బయటకు వచ్చేవరకలా తెలంగాణ కోసం తెగిచ్చి కొట్లాడి ఉద్యమాలు చేసి అప్పటి ఉమ్మడి రాష్ట్ర సర్కార్ జయంగా కేసులు మీదేసుకున్న లీడర్లు కొందరైతే ఇట్లా క్రిమినల్ కేసులు మీదేసుకున్న రేవంత్ సారాసుంటి లీడర్లు ఇంకొందరు మరి అని అనుకుంటా సోషల్ మీడియాలో కామెంట్లు వేస్తారు చాలా మంది. కానీ పాపం ఫస్ట్ ప్లేస్ కొట్టేసిండు మా సీఎం అని గొప్పగా చెప్పుకొని జబ్బలు తరుచుకోవాలనో, లేకుంటే దేశంలోనే ఎక్కువ క్రిమినల్ కేసులున్న సీఎం గా రికార్డు కొట్టిండుగా అని బాధపడాలనో అస్సలు అర్థమైతే లేదు కావచ్చు పోరి కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకు.